అంతకుముందుకు ఉన్న వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళారు. సో దీంట్లో ఎలాంటి మార్పు? బాగుంది సార్, వీర వాస్తవాలు బాగుంది. సో మాకు సపోర్ట్ కూడా అయింది. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎనర్జీ తక్కువ ఉండే, ఇప్పుడు ఎనర్జీ పెరిగింది, బిజినెస్ పెరిగింది. సో రియల్ చెప్పాలంటే దాన్ని బిలీవ్ చేసినాం. అంటే బిలీవ్ చేసి మంచిగా మాకు సర్వీస్ బాగుంది, ఇప్పుడు బిజినెస్ బాగుంది, అది బాగుంది. అప్పులు కావాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఉన్న జామెట్రీ. కానీ ఈ యొక్క కమర్షియల్ జోను, దీంట్లో మనకు నార్త్ ఎంట్రెన్స్ అయినా కూడా ఇక్కడ వైఎం నుంచి మనం జర్నీ చేయాల్సి వస్తుంది లోపలికి. సో దీంట్లో కొన్ని చేంజెస్ చేసాము. ఎలా చేంజ్ చేసాము, దీన్ని తీసుకున్నప్పుడు ఎలా ఉండేది, కొన్ని మన యొక్క వ్యాపారానికి వాస్తు ఎలా ఉపయోగపడుతుంది అనేది, వాస్తు యొక్క ఇంపార్టెంట్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా 6 months పైన అవుతుంది ఈ బిజినెస్. అంతకుముందుకు ఉన్న వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళారు. సో దీంట్లో ఎలాంటి మార్పులు చేశాము, మన మిత్రుడు శ్రీ సిద్ధు గారు ఉన్నారు. సో మనతో 2 years నుంచి జర్నీ చేస్తున్నారు. నమస్కారం సిద్ధు బ్రదర్, ఎలా ఉన్నారు? ఆంజనేయ వాస్తు ఎలా సర్వీస్ చేస్తుంది, మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. చాలా ఇప్పుడు ఇది కూడా ఎందుకు అంటే చాలామంది వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఏదైనా షాప్ తీసుకొని ఓపెన్ చేస్తున్నారు, 1 year తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు, తర్వాత అప్పులు చూపిస్తున్నారు, ఇండ్లలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి రోడ్డున పడకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి, కానీ విత్ ఎనర్జీస్తో చేస్తే బాగుంటుందని ఆంజనేయ వాస్తు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి మీ మాటలు ఇన్స్పిరేషన్ కావాలని చెప్తున్నాను. సార్ బాగుంది సార్, వీర వాస్తవాలు బాగుంది. సో మాకు సపోర్ట్ కూడా అయింది. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎనర్జీ తక్కువ ఉండే, ఇప్పుడు ఎనర్జీ పెరిగింది, బిజినెస్ పెరిగింది. సో రియల్ చెప్పాలంటే దాన్ని బిలీవ్ చేసినాం. అంటే బిలీవ్ చేసి మంచిగా మాకు సర్వీస్ బాగుంది, ఇప్పుడు బిజినెస్ బాగుంది, అది బాగుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంజయ్. ఫస్ట్ మీరు ఒక ప్లాన్ అనుకున్నారు, ఆ ప్లాన్ ఓపెన్ ప్లాన్లో మీరు కొన్ని పాయింట్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆంజనేయ వాస్తు ఎలా దాని యొక్క ప్లాన్ ఫైనల్ చేయగలిగింది? కొన్ని కిచెన్స్ కానీ, కొన్ని ప్లేస్ కానీ, అవన్నీ కొంచెం నేను అనుకున్న ప్లాన్ ప్రకారం చేయకుండా ఈ ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుంది చెప్తే ఆంజనేయ వాస్తు ప్రకారం చేస్తే బాగానే అయింది. సో బాగా సెట్ అయింది. నా ప్లాన్ ప్రకారం కాదు, వాస్తు ప్రకారం చేస్తే బాగుంటుంది చెప్పి అన్నారు. దాని ప్రకారం చేస్తే బిజినెస్ బాగుంది. థ్యాంక్ యూ. సో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు, ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు, చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల లాభాలు ఎలా వస్తాయో ఈ యొక్క బిజినెస్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అప్పులు కావాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఉన్న జామెట్రీ. కానీ ఈ యొక్క చిన్న మార్పులు ఏవైతే తను చెప్పినట్టుగా కిచెన్లో మార్పులు కానీ, ఎంట్రెన్స్లో మార్పులు కానీ, హాల్లో మార్పులు కానీ చేయడం అనేది ఈరోజు వాళ్ళకు బిజినెస్లో నిలబడడానికి మరియు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడ్డది. అందుకు ఆంజనేయ వాస్తు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ పరంగా యూజ్ కావాలని చెప్పడం జరిగింది, టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సిద్ధు గారు, మా ఆంజనేయ వాస్తు కూడా మీ సపోర్ట్ ఇవ్వడం. సో థ్యాంక్ యూ.